ఇది ఒక నిజాయితీగల కట్టెల కొయ్యేవాడి కథ. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిలారావాలతో నిండిన ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో రాము అనే పేద కట్టెల కొయ్యేవాడు జీవించేవాడు. అతనికి పెద్దగా ఆస్తి సంపదలేమీ లేకపోయినా అతని మనసు చాలా మంచిది. ప్రతి ఉదయం సూర్యోదయం కాగానే తన కుటుంబం కోసం కష్టపడి పని చేయాలనే సంకల్పంతో అడవికి వెళ్ళేవాడు. కట్టెలు కోసి అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు. అతని జీవితం సాదాసీదాగా ఉన్నా నిజాయితీతో నిండిపోయి ఉండేది. ఒకరోజు రాము మరింత కట్టెలు దొరుకుతాయనే ఆశతో అడవిలోకి లోతుగా వెళ్లాడు. అక్కడ ఒక ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది దగ్గర పెద్ద చెట్టును చూసి తన పాత ఇనుప గొడ్డలితో కోయడం ప్రారంభించాడు. అతను చెమటోడ్చుకుంటూ ఎంతో శ్రమతో పని చేస్తూ ఉన్నాడు. తన కుటుంబం కోసం ఇంకా ఎక్కువ సంపాదించాలని అతని మనసులో ఆలోచనలు తిరుగుతున్నాయి. అకణకగా చెట్టును కోస్తూ ఉండగా అతని చేతినుంచి గొడ్డలి జారి నదిలో పడిపోయింది. నీటిలో పెద్ద శబ్దంతో అది మునిగిపోయింది. అది చూసి రాము ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. అయ్యో, ఇది నా ఒక్కటే పనిముట్టు, ఇక నేను ఎలా పనిచేస్తాను అని బాధతో ఆలోచించాడు. ఆలోచనలు ఎక్కువై అతని కళ్లలో కన్నీళ్లు తెప్పించాయి. రాము నది ఒడ్డున కూర్చొని బాధతో ఏడుస్తుండగా ఒక్కసారిగా నది నీరు ప్రకాశించసాగింది. ఆ నీటిలోనుంచి ఒక అందమైన దేవత వెలుగులతో బయటకు వచ్చింది. ఆమె మృదువైన స్వరంతో, నీవెందుకు బాధపడుతున్నావు అని అడిగింది. రాము వినమ్రంగా తన సమస్యను చెప్పాడు. అతని నిజాయితీ మరియు నిర్లాభ స్వభావం చూసి దేవత అతనికి సహాయం చేయాలని నిర్ణయించింది. దేవత నదిలోకి మళ్లీ మునిగి కొద్దిసేపటికి మెరిసే బంగారు గొడ్డలితో బయటకు వచ్చింది. ఇది నీ గొడ్డలినా అని ఆమె అడిగింది. రాము ఆ గొడ్డలిని చూసి ఆశ్చర్యపోయాడు. అది చాలా విలువైనదైనా అతను క్షణం కూడా ఆలోచించకుండా, కాదు అమ్మా, అది నాది కాదు అని నిజాయితీగా చెప్పాడు. దేవత మళ్లీ నదిలోకి వెళ్లి ఈసారి ఒక వెండి గొడ్డలిని తీసుకొచ్చింది. ఇది నీదా అని ఆమె మళ్లీ అడిగింది. రాము మరోసారి అదే నిజాయితీతో, కాదు, అది కూడా నాది కాదు అని సమాధానం ఇచ్చాడు. అతని ముఖంలో ఎలాంటి ఆశ లేకుండా కేవలం నిజం మాత్రమే కనిపించింది. చివరగా దేవత అతని పాత ఇనుప గొడ్డలిని తీసుకొచ్చింది. అది చూసిన వెంటనే రాము ఆనందంతో, అవును, ఇదే నా గొడ్డలి అని చెప్పాడు. అతని నిజాయితీకి చాలా సంతోషించిన దేవత, నీవు చాలా నిజాయితీ గలవాడివి. అందుకే ఈ 3 గొడ్డళ్లన్నీ నీకే బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పింది. రాము ఆనందంతో దేవతకు కృతజ్ఞతలు తెలిపాడు. రాము ఆనందంగా తన గ్రామానికి తిరిగి వెళ్లి జరిగిన విషయాన్ని అందరికీ చెప్పాడు. అతని కథ విన్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు మరియు అతని నిజాయితీని మెచ్చుకున్నారు. ఆ రోజు నుంచి గ్రామంలో అందరూ నిజాయితీతో జీవించాలనే నిర్ణయం తీసుకున్నారు. నిజాయితీ కొన్నిసార్లు కష్టంగా అనిపించినా అది ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుంది. మన జీవితం ఎంత సాదాసీదాగా ఉన్నా నిజాయితీ ఉంటే మనం ఎప్పుడూ గెలుస్తాం. In a small, peaceful village surrounded by green forests lived a poor woodcutter named Ramu. Oh no, my axe! It was my only tool! Why do you weep by my river? Is this your axe? No, that is not mine. Is this silver axe yours, my friend? No, that is not mine. Yes, this is mine. And so, because I was honest about what I found, I was rewarded greatly. This shows us the true value of honesty. Honesty may seem difficult at times, but it always brings true rewards.